నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఒక్క పథకం ఎన్నో అసత్య ప్రచారాలు. కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం నిధులను విడుదల చేసింది. అయితే దీనిపై వైసీపీ ఎన్నో అసత్య ప్రచారాలను చేస్తోంది. ఒకటి ఎల్ ట్యాక్స్ అంటే, మరొకటి ఇది తల్లుల ఖాతా కాదు తండ్రుల ఖాతాల్లో కూడా పడ్డాయని కానివచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, ఎంతోమందికి తల్లికి వందనం నిధులు కట్ చేశారని కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పడితే రకరకాల ప్రచారం వైసీపీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఏది ఏమైనా కూడా ముఖ్యంగా ఆ పథకాన్ని అందుకున్న ప్రజల అభిప్రాయం మనకి తెలియాలి కాబట్టి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, సత్యమూర్తి గారు, మీరు చూస్తూనే ఉంటారు గత 4 రోజులుగా తల్లికి వందనం నిధులు విడుదలైన దగ్గర నుంచి కూడా మా పథకాన్నే కంటిన్యూ చేస్తున్నారు, అలాగే మేము కట్ చేసుకున్నప్పుడు కట్ చేసుకున్నా ఉన్నారు, ఇప్పుడు మీరు కట్ చేసి ఇస్తున్నారు, అది ఎల్ ట్యాక్స్ అని 1300 కోట్లు నారా లోకేష్ జోబులోకి వెళ్ళాయని, ఇలా అసలు విద్యా వ్యవస్థే నారా లోకేష్ వచ్చిన తర్వాత పడిపోయిందని రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో మీరు ఒక జర్నలిస్ట్గా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, తల్లికి వందనం నిధులు అందుకున్న వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఇక్కడ పబ్లిక్ మూడ్ చూస్తే మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. తల్లికి వందనం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయటం అనేది ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఫీల్ అవుతూ ఉన్నది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎట్లా నిర్వర్తించాలా అని చెప్పి వాళ్ళు చాలా మల్లగుల్లాలు పడ్డారు. ఒకే రోజు 10,000 కోట్లు అట్లా రిలీజ్ చేయటం అంటే అది మామూలు విషయం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి టైంలో 5,000 కోట్లు రిలీజ్ చేశారు ఆ స్కీమ్ కింద. ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకేంటి అంటే స్కీముని పకడ్బందీగా అమలు చేయటం అనేది ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే 2-3 వింగ్స్ ఉంటాయి. అందులో ఆ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేయగలిగారు. ఎట్లా చేయగలిగారు అని అడిగితే దీనికి చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నారు. నియమ నిబంధనలు చాలా ఇదిగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో ఒక 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లల్లో తల్లిని పిలిచి ఈ 3 పిల్లల్లో నీకు ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంది అని అడిగితే ఏం చెప్తారు? 3 పిల్లలే కదా, ఏం చెప్పలేదు. నాకు 3 కావాలని అంటుంది కదా ఏ తల్లి అయినా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఇస్తా, నీకు ఏ బిడ్డకు కావాలో ఆ బిడ్డకి అయ్యని చెప్పాడు. అది పరమ దుర్మార్గంగా జగన్ చేసిన చర్య అది. ఇప్పుడు ఏం చేశారు అంటే దాన్ని మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తాను అని చెప్పటం అనేది చాలా ఆనందంగా సొసైటీలోకి వాళ్ళు వెళ్ళింది, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ డబ్బులు అందుకున్న తల్లులందరూ కూడా దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వస్తూ ఉన్నది. ఇది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఈ తల్లికి వందనం స్కీము సక్సెస్ కావటానికి కారణం ఇది అన్నమాట. అట్లాగే ఒకటే అంటే తల్లికి వందనం స్కీమ్ కింద ఇంట్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ ఒకళ్ళకే ఇచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని కంటిన్యూ చేసినట్టు అయ్యేది. అట్లా కాకుండా న్యాయం జరిగింది అనేది ఇప్పుడు ఫీలింగ్ అన్నమాట. సో అందుకని అన్ని కుటుంబాల్లో అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని కుటుంబాలలో ఈ రోజున సంతోషం కనపడుతూ ఉన్నది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి స్కీమ్ ఇచ్చినా కానీ అది గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఒక పిల్లాడికి వచ్చింది కదా, అందుకని అది ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ స్కీమ్. ఈ రోజున ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ స్కీమ్ అందరి పిల్లలకి ఇవ్వటం అనేది. సో అందరి పిల్లలకి ఇవ్వటం అనే కాన్సెప్ట్ మీద చాలా సంతోషంగా ఉన్నారు లబ్ధిదారులందరూ కూడా, చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా స్కూళ్ళు తెరిచే టైంకి డబ్బులు ఇవ్వటం అనేది కూడా చాలా గొప్ప విషయం. అది ఆ గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు ఎక్కడైనా సరే. ఇవన్నీ పాజిటివ్ యాంగిల్లో చూస్తే, నెగిటివ్ యాంగిల్లో అంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందనేది చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
దీని మీద విస్తృతంగా బ్యాడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ ప్రోగ్రాము ఫెయిల్ అయినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద వైలెంట్గా రియాక్ట్ అవుతున్నది అంటే ఈ స్కీము పబ్లిక్లోకి అంత ఎఫెక్టివ్గా వెళ్తున్నట్టు. ఇక్కడ తల్లికి వందనం స్కీమ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఉచ్చం నీచం మరిచిపోయి కామెంట్లు చేస్తూ ఉన్నారు. చాలా దారుణమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం తల్లికి వందనానికి వ్యతిరేకంగా పోస్టులే కనపడుతూ ఉన్నాయి. యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, కొంత విశ్లేషణలు చెప్తూ ఉన్నారు. అన్ని తల్లికి వందనం స్కీమ్కి వ్యతిరేకంగా చెప్తూ ఉన్నారు. వైసీపీ చేస్తున్న ఈ ప్రచారం చూస్తే తల్లికి వందనం సూపర్ హిట్ అయినట్లు లెక్క. అయితే మేడం, ఈ తల్లికి వందనం నిధులు విడుదల చేసిన దగ్గర నుంచి ఇందాక మీరు సార్తో అన్నట్టు 1300 కోట్లు లోకేష్ గారి జోబులోకి వెళ్ళాయి అని చెప్పి వాళ్ళు ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళు తిన్నారా అంతకుముందు? జగన్మోహన్ రెడ్డి అలా తిన్నాడా? ఫస్ట్ మనం ఆ ప్రశ్న అడగాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు ఆయన నెలకి, ఇప్పుడు ఏడాదికి ఒక పిల్లాడికో పిల్లకు 2000 చొప్పున వాళ్ళు ఇంచుమించు 44 లక్షల చిల్లర ఇచ్చారు. ఫస్ట్ 42,21,000 మందికి 23కి వచ్చేసరికి తగ్గించేశారు దాన్ని. ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరంలో వాళ్ళకి పిల్లలకి అటెండెన్స్ లేదని చెప్పి 38 లక్షల మందికే ఇచ్చారు. అట్లా కరోనా ఇయర్ అయితే అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటేనండి, మరి అప్పుడు ఆ టైంలో 44 లక్షల మంది అనుకుందాం అందాజా, 44 లక్షలు ఇంటి 2000 చొప్పున ఈ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి. నిన్న ఇంకొక ప్రశ్న అండి, రోజా అడిగారు. అంటే పాఠశాలల్లో వాష్రూమ్స్ లేవు పిల్లలకని, లోకేష్ వచ్చాక కట్టించలేదు. అంటే మీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో అంటే అసలు వాష్రూమ్స్ కట్టించలేదా? అంటే పిల్లలు వాష్రూమ్స్ లేకుండానే ఉన్నారు. అప్పట్లో చాలా న్యూస్ కూడా వచ్చింది కదా మేడం, వాష్రూమ్స్ లేక పిల్లలు ఇబ్బంది. అవునండి, మరి ఇవాళ రోజా గారు లోకేష్ని ప్రశ్నించారు కదా. నేను రోజా గారిని అడుగుతున్నాను అనమాట, మీ హయాంలో 5 సంవత్సరాలు పిల్లలకి బాత్రూమ్స్ లేకుండానే వాళ్ళు పాపం బడికి వెళ్ళారు నెంబర్ 1. నెంబర్ 2 ఆవిడ ఏమన్నారు అంటే ఈ 2000 వీళ్ళ జేబులోకి వెళ్ళిపోయాయంటే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారు. సరే 1300 కోట్లు నా జేబులోకి వెళ్ళిపోయాయన్నారు కదా, మీరు రండి ఛాలెంజ్ చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వారు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ తప్పని నిరూపితమైంది నెంబర్ 1. నెంబర్ 2 వీళ్ళు 2019 మే 30న ఈయన అధికారంలోకి వచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళు 2020 జనవరి 9 మొదలుపెట్టారు. ఏది అమ్మ ఒడియా ఏది ఆ పథకం మొదలుపెట్టాక అయింది మీరు చెప్పినట్టు 2021 ఒక సంవత్సరం అసలు అమ్మ ఒడి లేదు. తర్వాత వాళ్ళు 2024 జనవరి 9న అమ్మ ఒడి ఇవ్వాలి కదా, అంటే లెక్క ప్రకారం అంటే వాళ్ళు వరుసగా ఇచ్చుకుంటూ వస్తే 9వ తారీఖు ప్రారంభించారు కాబట్టి 2020 జనవరి 9 ఫస్ట్ వాళ్ళు పథకం ప్రారంభించారు. సో ఆ పథకం ప్రారంభించినప్పుడు వీళ్ళు 2024 జనవరి 9నే ఇవ్వలేదు. ఆ సంవత్సరం కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళు మొత్తం 2 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు అమ్మఒడి ఇవ్వలేదు లెక్క ప్రకారం. అంటే వీళ్ళ మొత్తం 5 ఏళ్ల టెన్యూర్లో వీళ్ళు 2 సంవత్సరాలు ఇచ్చినట్టు లెక్క, లేకపోతే 2.5 సంవత్సరాలు ఇచ్చినట్టు లెక్క. ఆ అర సంవత్సరానికి పూర్తిగా ఇచ్చారా లేదో మన ఆ లెక్కలు అన్నీ తీయాలి, గణాంకాలన్నీ. సో 2 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చి 2 సంవత్సరాల్లో అందరి పిల్లలకి ఇస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు వాళ్ళ ప్రచారంలో చెప్పి ఒక పిల్లకో పిల్లాడికో ఇవ్వటం జరిగింది. సో ఒక పిల్లకో పిల్లాడికో ఇచ్చి 23 లక్షల చిల్లర వాళ్ళు ఇచ్చారు. 23 లక్షల చిల్లర ఇస్తే ఏడాదికి 50,000 ఇది కదా, అంటే కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టాలి. సో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆ 26,000 కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయా? ఇది మనం ప్రశ్నిస్తున్నాం. అంటే మనకి తెలియదు, వాళ్ళు లెక్కలు వాళ్ళు తీశారు కాబట్టి మీరు కూడా వివరంగా ఇవ్వండి, మొత్తం లెక్కలు తీయండి. అసలు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అసలు వాళ్ళు మాట్లాడేవన్నీ ఇప్పుడు వాళ్ళు దీని గురించి మాట్లాడి ఒక రోజా లేకపోతే ఒక అంబటి రాంబాబు ఒక ఎక్స్ వై వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే, ఒక జగన్మోహన్ రెడ్డే మాట్లాడుతున్నారంటే దేని గురించి? తల్లికి వందనం గురించి. ఇది 100% సక్సెస్ అయినట్టే. ఇవాళ కర్నూలు జిల్లాలో బెళగాని అనే ఒక ఊర్లో ఒక అమ్మకి 5 పిల్లలు ఉంటే 5గురికి
65,000 పడిపోయింది. ఇంకెక్కడో 12 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి పడిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు సక్సెస్ అయినట్టు వైసీపీ వాళ్ళు చెప్పాలి మనకి, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ హయాంలో ముందు పాఠశాలలు ఎలా ఉండేది, అసలు ఆడపిల్లలు ఎంత కష్టపడ్డారు బాత్రూమ్స్ లేకుండా. ఇవాళ నువ్వు వచ్చి లొకేషన్ ప్రశ్నించడం ఏంటి రోజా అని మనం అడుగుతున్నాం. ఓకే, నీకంత నిజంగా అక్కరుందమ్మా అనుకుందాం మనం, ఎవరు రోజా గారికి. ముందు అసలు నగరికి వెళ్ళి నగరిలో పాఠశాలల్లో బాత్రూమ్లు ఉన్నాయో లేదో మీరు ఎప్పుడైనా పరీక్షించారా? నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఎక్కడికో వెళ్ళద్దు, మీ నియోజకవర్గాల్లో మీ పాఠశాలలో మీ నియోజకవర్గ పాఠశాలల్లో బాత్రూమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకేమొద్దు సమాధానం. తర్వాత ఆ పాఠశాలలో ఎంతమంది పిల్లలకి మీరు అమ్మఒడి ఇచ్చారు, ఈ రెండే. ఆవిడ ఇవాళ ఇప్పుడు టక్కన ఆన్సర్ చెప్పమానండి. నిజంగా ఆవిడ ఒక మంత్రిగా పనిచేస్తుంటే షీ హ్యాస్ టు గివ్ ద ఆన్సర్. అందుకని ఇవాళ ఇది సక్సెస్ అవ్వడం, తర్వాత ఇవాళ దీని గురించి అందరూ ఆనందంగా బయటకు వచ్చి మాట్లాడుకోవటం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. ఫస్ట్ అది. ఇక్కడ ముస్లిమా, క్రిస్టియనా, హిందూనా, ఏమీ లేదు. ఎవరికి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయటమే, అదొకటే లెక్క. ఇందాక వారు చెప్పినట్టుగా ఈ పథకం పెట్టిందే అందుకు. ఇప్పుడు మేము 13,000 ఇచ్చాము, మీరు 15,000 అన్నారు, ఇవ్వలేదంటే ఒకవేళ మీరు చెప్పిన ఆ పథకాన్ని వీళ్ళు ఫాలో అయ్యి ఇప్పుడు విద్యాలయాలు బాగుపడాలి అభివృద్ధి కోసం 2,000 పెట్టారండి, తప్పే ఉంది. అదే ఇప్పుడు ఒక్కటండి, ఏ పథకం ఎవరి సొంతం కాదు. ఇప్పుడు తమిళనాడులో ఎంజీఆర్ని ఫాలో చేశారని ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, వారు బిగినింగ్లోనే చెప్పారు. ఆయన బియ్యం పథకం తీసుకొచ్చినప్పుడు గూడు గూడు గుడ్డ అనేది ఆయన కాన్సెప్ట్, అది ఎంజీఆర్ది కాన్సెప్ట్. అది తప్పే ఉందండి, మంచి ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి. మీరు కూడా మీరు ఇచ్చిన పథకాలన్నీ మీ సొంతం కాదుగా, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినవో. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, కానీ ఈ ఒక్క విషయంలో మనం తెలంగాణతో పోలిస్తే వైసీపీ వాళ్ళు చేసినవన్నీ తప్పులే. అంటే వాళ్ళు ప్రతిదాన్ని ఎలాగ నాశనం చేయాలని చూసి ఒక్క విషయంలో కేసీఆర్ గారు అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని కంటిన్యూ చేశారు చెప్పాలంటే. తర్వాత కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. కానీ వైసీపీ వాళ్ళకి ప్రజల కంటే కూడా వాళ్ళ ఈగోలు వాళ్ళకి ముఖ్యం. అంటే వైసీపీ వాళ్ళలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, ఆయనకి ఎవరైనా బాగుంటే ఆయన ఓరలేడు, ఎవరైనా ఏదైనా మంచిది తీసుకొస్తే ఆయన భరించలేడు. అందుకని ఎలా నాశనం చేయాలని చూస్తాడు. కానీ ఇప్పుడు కొన్ని పథకాలు మళ్ళీ తెచ్చుకున్నాడు ఆయనకు అవసరం కాబట్టి పథకాలు ఫాలో చేసి ఇవాళ ఆ పథకాలు కంటిన్యూ అవుతుంటే మీరెందుకు కంటిన్యూ చేస్తారంటాడేంటి? అంటే ప్రజల్ని పట్టించుకోలేదు అంటాడు, ప్రజల్ని పట్టించుకుంటే ఎందుకు పట్టించుకున్నారు అంటారు, పిల్లలకి ఇస్తూ ఉంటే మీరు ఎందుకు ఇస్తున్నారు అంటాడు. ఇది ప్రజలు గమనించాలి. అంటే మంచి చేసినా ఈయన ఇలా మాట్లాడతాడు, చెడు చేయమని అడుగుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చెడు చేయమని వాళ్ళ ఎమ్మెల్యేలు, అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు ఇవాళ. కాబట్టి ఇది ప్రజలు గుర్తించాలని మనం చెప్తున్నాం. అయితే సార్, ఈ తల్లికి వందనం నిధుల విడుదలలో చాలా అవకతవకలు జరిగాయి, తప్పుడు దొర్లాయి అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఒకటి తల్లి పేరు ఉండాల్సిన దగ్గర తండ్రి పేరు ఉండింది అని కావచ్చు, ఇంకోటి ఒకే అకౌంట్కి చాలా ఆధార్ నెంబర్లు సేమ్ ఉన్నాయని కావచ్చు, అంటే కేంద్రీయ విద్యాలయాల్లో చదివే పిల్లలకు ఈ పథకం అందలేదు, వాళ్ళ తల్లులు చాలా ఫీల్ అవుతున్నారు, యూడేస్ ప్లస్ నుంచి ఇంకేవీని కట్ చేశారు అని కావచ్చు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో వీటిలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది కడుపు మంటతోటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రచారం. మీరు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతారు అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నది. అదేంటి అంటే, అనాథ పిల్లలు అంటే ఆర్ఫన్స్ ఉంటారు కదా, అనాథ శరణాలయాల్లో చదివే పిల్లలకు కూడా తల్లికి వందనం స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అనాథ పిల్లలకి గార్డియన్గా ఎవరు ఉండాలి అన్న క్వశ్చన్ వస్తుంది కదా. అంటే తల్లి తండ్రి లేని వాళ్ళకి గార్డియన్గా ఒకళ్ళు ఉంటారు. ఆ గార్డియన్ ఎవరు ఉండాలి అంటే, ఆ అనాథ ఆశ్రమం నడిపే మహిళ లేకపోతే ఒక పురుషుడో ఎవరో వాళ్ళు గార్డియన్గా ఉంటారు. ఆ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి ఈ తల్లికి వందనం స్కీమ్ డబ్బులు వేస్తారు. వేసేటప్పుడు గార్డియన్గా ఒక మగవాడు ఉంటే అతని పేరులో పడతాయి, అతని ఆధార్ లింక్ అయి ఉంటుంది. డబ్బులు పడేది అనాథ శరణాలయం అకౌంట్లో పడతాయి. ఆ అనాథ శరణాలయం నిర్వాహకురాలు మహిళ అయితే ఆ మహిళ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. ఆ అనాథ శరణాలయం అకౌంట్లో డబ్బులు పడతాయి. అర్థమైంది కదా నేను చెప్పింది?
దాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు, ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆధార్ నెంబర్ ఒకటి ఇచ్చి 341 మంది పిల్లలు ఉన్నారు, ఒక తల్లికి ఇంతమంది పిల్లలు ఉంటారా, ఒక తల్లికి ఇంతమంది పిల్లలు ఉంటారా, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఈ డబ్బులన్నీ తెలుగుదేశం వాళ్ళు కాజేస్తున్నారని పెట్టాడు ఒకడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ట్విట్టర్లో. ఇంకొక ఆధార్ నెంబర్ ఇచ్చి 139 మంది పిల్లలు ఉన్నారు. ఇంకొక ఆధార్ నెంబర్ ఇచ్చి, నా దగ్గర ఆధార్ నెంబర్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇంకొక ఆధార్ నెంబర్ 69, ఇంకొక దాంట్లో 42 మంది పిల్లలు, ఇంకొక ఆధార్ నెంబర్లో 29 మంది పిల్లలు, ఇంకొక ఆధార్ నెంబర్లో 19, ఇంకొక ఆధార్ నెంబర్లో 18, ఇంకొక ఆధార్ నెంబర్లో 17 మంది పిల్లలు ఉన్నట్టు అతను ఆధార్ నెంబర్లు పెట్టేసి దాని మీద ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ బాగా సర్క్యులేట్ అయిన తర్వాత, ప్రజలకి బాగా రీచ్ అయిన తర్వాత దాన్ని పికప్ చేసి సాక్షిలో ఒక వార్త రాశారు. తల్లుల పేరుతో లీలలు, వందనం వింతలు అని ఒక ఒక దీన్ని మామూలుగా సువార్త అంటారు, ఇది కువార్త అంటే దుర్మార్గపు వార్త, చెడు వార్త. ఈ వార్తని వేశారు. వేసేసి మొత్తం అంతా కూడా డబ్బులు కొట్టేస్తున్నారు అని. అనాథ పిల్లలకి ఇస్తే కూడా ఈ విధంగా ఏడుస్తారా? అసలు ఇంకొక జోక్ ఏంటో తెలుసా, నేను ఆధార్ నెంబర్లు పబ్లిక్లో చదవకూడదు, నేను చదవను, ప్లస్ ఆధార్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పబ్లిక్ కాదు, అవి ఎవరికి తెలియవు, ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఈ నేను వాడు అనే చెప్తున్నా నేను, ఎందుకంటే తప్పుడు వార్తని ప్రచారం చేసేవాడిని మర్యాదగా చూడాల్సిన, మర్యాదగా చెప్పాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి వాడు పెట్టిన ఆధార్ కార్డులు అన్నీ కూడా ఎప్పుడు లింక్ అయినాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి టైంలో లింక్ అయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అదేదో స్కీము పేరుతోటి వేసాడు కదా, అమ్మఒడి కింద, ఆ పేరుతోటి లింక్ అయి ఉన్నవి ఇవన్నీ. ఆ పేరుతోటి ఈ ఒక్కొక్క తల్లికి 341, 139, 69, 42 మంది పిల్లలు ఉన్నవి ఈ ఆధార్ నెంబర్లు అప్పటివే. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అతను ప్రచారం చేసిన ఆధార్ నెంబర్లలో ఎవ్వరికీ కూడా, అంటే 341 మంది ఉన్న పిల్లలకి 139, 69, 42, 29 చెప్పా కదా, 19, 18, 17, ఈ పిల్లలకి ఎవ్వరికీ కూడా తల్లికి వందనం డబ్బులు ఈ రోజు వరకు వెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలు ఆడతాడని తెలుసు కదా. అందుకని మినిస్టర్ నారా లోకేష్ ఏం చేశాడు అంటే, వీటన్నిటికీ కూడా, అంటే అనాథ పిల్లల్ని వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని ఫిజికల్గా కలెక్టర్ వెళ్ళి తనిఖీ చేసి సర్టిఫై చేయాలన్న రూల్ పెట్టాడు. వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఇంకా కలెక్టర్ వెళ్ళలేదు, వాళ్ళని తనిఖీ చేయలేదు. తనిఖీ చేసి సర్టిఫై చేస్తే ఇమ్మీడియట్గా ఆ నెక్స్ట్ 1 అవర్లోనే వాళ్ళకి డబ్బులు పడతాయి. ఇప్పటివరకు పడలా. కానీ దీని మీద ఎంత ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు ఒక్కసారి జూమ్ చేసుకోండి దీన్ని. ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే, ఈ గ్రీన్ ట్రిక్ పెట్టినవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి పడలేదు 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 అని చూపించేవి. ఇక్కడ ఇంటూ పెట్టినవి ఉన్నాయి కదా, ఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి వేసాడు, డబ్బులు వేసాడు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసిన దాన్ని తీసుకొచ్చి దాన్ని కూటమి ప్రభుత్వం వెరిఫై చేసుకొని వేద్దాము. ఒక తల్లి పేరు, ఆధార్ పేరు మీద ఇంతమంది పిల్లలు ఉండకూడదు, ఉన్నారో లేదో చూద్దాము, అది అనాథాశ్రమమో కాదో చూద్దాము అని కూటమి ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేద్దాము అని చెప్పి పెండింగ్లో పెడితే, తొందరపడి ఈ వైసీపీ కోయల ముందే కూసి ప్రచారం చేసేసి సాక్షి పేపర్లో ఈ తప్పుడు వార్త రాసుకొని సంతోషపడి వాళ్ళు ఇంకా ఇదే విషయాన్ని మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నా వినండి.
ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారంలో దశలు ఎట్లా ఉంటాయంటే, ముందు వాట్సాప్లో మెసేజ్లు పెడతారు, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్లో ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి సాక్షి పేపర్లో రాస్తారు. సాక్షి పేపర్లో రాసిన అదే రోజు కొమ్మినేని శ్రీనివాసరావు కూర్చొని దాని మీద డిబేట్ పెడతాడు. ఆ తర్వాత 2-3 రోజులకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇది మోడసాపరండి. అంటే తప్పుడు వార్తని సమాజంలో స్ప్రెడ్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి వాడే టాక్టిక్స్ ఇది 3rd స్టేజ్ వరకు వచ్చింది, సాక్షిలో వచ్చింది. రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవే చెప్తాడు, చూస్తూ ఉండండి. రైట్, ఇది సరిపోదు అన్నట్టు లోకేష్ గారు మొన్న ఈ మధ్య షైన్ స్టార్ పేరుతో పిల్లలకి, అంటే 10th ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఆయన చెక్కులు అందజేశారు. అయితే ఆ చెక్కుల పైన కూడా ఇప్పుడు ఒక ప్రచారం మొదలుపెట్టింది. ఆ చెక్కులు వాళ్ళు డ్రా చేసుకోవడానికి వెళితే ఎవరితో సైన్ లేదు అని చెప్పి ఆ చెక్కులు చెల్లట్లేదు, చెల్లని చెక్కులు ఇచ్చాడు లోకేష్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక చెక్కు అనుకుందాం, పోని వాళ్ళ మాటే విందాం, సైన్ అవ్వలేదనుకోండి, ఏముంది మళ్ళీ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే చెక్కుకి సైన్ పెట్టిస్తారు కదా. ఇట్ అనుకుందాం, ఇప్పుడు ఇంతమందికి ఇచ్చినప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగిందేమో మనకు తెలియదు, లేదు జరగలేదు, అది కూడా అనుకుందామా. అసలు ఫస్ట్ నేను ప్రతిరోజు చెప్పేదే చెప్తున్నానండి, ఈ వైసీపీ చేయాల్సిన పని ఏంటంటే, ఈ ప్రభుత్వం చేసిన మంచిని మీరు పొగడద్దు, దయచేసి పొగడకండి, అవసరం లేదు. కానీ మీరు లేని వాటిని ఆపాదిస్తూ దాని మీదే దృష్టి పెట్టి మీరు ఇప్పటికే ఒక 1 year పైన కోల్పోయారు మీ టైంని, అవునా కదా? మొన్న 12కి 1 year పైన కోల్పోయి అసలు మీ నియోజకవర్గాల్లో మాకు ఎమ్మెల్యేనా అంటే ఎవరు, వైసీపీ అంటే అనే స్టేజ్కి మీరు తెచ్చుకున్నారు. ఇంకొక ఏడాది అయిందనుకోండి, రోజానా ఎప్పుడో గతంలో ఉండేదండి, ఆవిడ మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఎవరో యలహంక ప్యాలెస్లో ఉంటారు ఆయన, లేదా అంబటి రాంబాబా డ్యాన్సులు చేస్తారు ఆయన అండి, ఇలా మాట్లాడతారు. ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు బురద జల్లకండి దయచేసి, మీకు అవసరం లేదు, ఆ బురద మీ మొహం మీద చెందుతుంది. ఇప్పుడు కూటమికి అసలు టైం లేదు ఫస్ట్ థింగ్, ఈ పనికిమాలిన విషయాలకు వివరణ ఇచ్చుకోవటానికి. నిజంగా ఎవరికైనా రాకపోతే ఈ పార్టీకి వాళ్ళు ఏదో ఒక ఛానల్కి వెళ్ళి ఉండేవాళ్ళ లేదా? ఒకవేళ చెక్కు నిజంగా రిజెక్ట్ అయితే ఇన్ని రోజులు ఎవరైనా నోరు మూసుకుని ఉంటారు? ఏ పేరెంట్ అయినా ఉంటారా? అది ఫస్ట్ నాకు వాళ్ళని చెప్పమనండి, వైసీపీ వాళ్ళని. ఇంత సోషల్ మీడియా వచ్చాక, ఇంత తెల్లారు లేస్తే క్షణానికో అడుక్కో యూట్యూబ్ ఉంది, అడుక్కో రిపోర్టర్ వస్తాడు, అడుక్కో అనలిస్ట్ వస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పాటికి మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం అసలు ఎట్లా రచ్చ అయిపోయి ఈ పాటికి లోకేష్ని దుమ్మెత్తిపోయాలి కదండి. మరి ఎవడైనా పోసాడా? వీళ్ళు పోస్తున్నారు. అంటే ఇది వీళ్ళు సృష్టించారు. అందుకని మనం చెప్పేది ఏంటంటే, దయచేసి వైసీపీ వాళ్ళకి మళ్ళా చెప్తున్నానండి, నియోజకవర్గాలకు వెళ్ళండి అబ్బా, ఎందుకు మీకు ఈ పనికి మాల, దీనివల్ల మీకు కలిసి వచ్చేది ఏం లేదు, వచ్చే 10 ఓట్లు కూడా రావు 2029లో. అందుకని ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయక్కర్లే. మీ నియోజకవర్గంలో ఏం కావాలి, మీ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, మీ నియోజకవర్గ బళ్ళల్లో నిజంగా పాఠశాలల్లో నిజంగా బాత్రూమ్లు ఉన్నాయో లేదు, సరే మీ హయాంలో మీరు కట్టించలేదు, పొరపాటు అయిపోయింది, తినేశారు డబ్బులు. కానీ ఈ లోకేష్ హయాంలో లోకేష్కి చెప్పండి, లోకేష్ నిలదీయండి, లోకేష్ గారు ఈ పాఠశాలలో బాత్రూమ్ లేదు. ఈ రోజా ఆ ట్విట్టర్లో ఫోటో తీసి పెడితే లోకేష్ స్పందిస్తాడు వెంటనే. ఈ రోజా ఇంత ఆయాసపడి పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టక్కర్లా. ఇదిగో మా నగరిలో నేను కట్టించలేకపోయాను, నేను ఫెయిల్ అయ్యాను, నేను అసలు ఎందుకు పనికిరాను ప్రజాప్రతినిధిగా, లోకేష్ ఇది ఒక్కసారి చూడు అంటే సాయంత్రాన్ని కట్టిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకి పార్టీలు కాదు, మనకి ప్రజలకి పని అవ్వడం కావాలి. ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నది అది. కూటమి ప్రభుత్వం ఏం చెప్తోందంటే, మీరు ఏ పార్టీ వాళ్ళైనా అవ్వండి, కానీ ఎక్కడైనా సమస్య ఉంటే చెప్పండి, మేము పరిష్కరిస్తాం. మాకు ప్రజలు ముఖ్యం, పార్టీలు కాదు, మాకు ఓట్లు కాదు, మాకు ప్రజలు మాకు ఆల్రెడీ తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుకి తగ్గట్టుగా మేము వాళ్ళకి మంచి చేయాలి, మా ఎజెండా అదే, మాకు ఈ పనికి మాలిన ఎజెండాలు వద్దని వాళ్ళు చెప్తున్నారు. కానీ వైసీపీకి ఇంకా కళ్ళు తెరుచుకోకుండా జగన్మోహన్ రెడ్డి కోసం ఇందాక వారు చెప్పినట్టు సాక్షిలో మొదలయ్యి సాక్షి ఛానల్లో నెక్స్ట్ వెళ్ళి స్టెప్పులు, కొమ్మినేని గారు వచ్చి, కొమ్మినేని నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చి, అక్కడి నుంచి అంబటి రాంబాబు, రోజా మళ్ళీ రావచ్చండి, రేపు ఎల్లుండో వచ్చేస్తారు, మనం వెయిట్ చేసి మళ్ళీ దాని మీద మాట్లాడుకుందాం. తర్వాత రోజా తర్వాత విడుదల రజని,
ఏంటిది ఇదే కావాల్సింది, దీనికోసం మళ్ళీ వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని. జగన్మోహన్ రెడ్డి గారు పాప ఎలాగ ఖర్చు పెట్టరు, ఆయన చాలా పేదవాడు కదా, ఆయన ముందే చెప్పాడు నేను చాలా పేదవాడిని అని. పేదవాళ్ళు అంటే మీకు ప్యాలెస్లో ఉండేవాళ్ళు పేదవాళ్ళు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఒకటండి, లోకేష్ గారి మీద దుమ్మెత్తిపోయడం కంటే పాఠశాలల్లో ఉండే పరిస్థితి ఏంటి, అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, పాఠశాలలోనే కాదు ఏ అంశంలోనైనా ఏ రంగంలోనైనా సమస్యలు ఉంటే, ముఖ్యంగా పిల్లలకు కావచ్చు, రైతులకు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎవరికి ఏది ఉన్నా మీరు దయచేసి ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టండి, ఆ సంబంధిత మంత్రులు స్పందిస్తారు, మీకు వెంటనే పని అవుతుంది. అంతేగాని ఇలా పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టి మీ టైం వేస్ట్ చేసుకుని వినేవాడు లేక అక్కడ సముద్రంలాగా ప్రజలు వచ్చేసారని మీరు పొదిల గురించి మాట్లాడి మీరు పొగిలి ఏడ్చే రోజు వస్తుంది. అందుకని దయచేసి రోజా గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, లేకపోతే కొమ్మినేని గారు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఇలాంటి వార్తలు మాట్లాడకండి. సాక్షి ఛానల్ వాళ్ళు దయచేసి ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయకండి. ఇది లాస్ట్కి నష్టపోయేది మీరు. ఎలాగ జగన్మోహన్ రెడ్డి ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎలాగా రారాయన, అంటే అవకాశం లేదు పాపం అక్కడ. కాకపోతే వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే వచ్చే ఆ 4-5 ఓట్లు కూడా రావదు, ఒకటే మనం తిరిగి చెప్తున్నాం. రైట్ సార్, లోకేష్ గారు విద్యా వ్యవస్థను తీసుకున్న తర్వాత ఆయన దానిలో సమూల మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మెగా డిఎస్సి కావచ్చు, విద్యామిత్ర కావచ్చు, 1 క్లాస్ 1 టీచర్ కావచ్చు, మిడ్ డే మీల్స్ క్వాలిటీ రైస్తో పెడుతున్నారు, అండ్ ఫీజు రియంబర్స్మెంట్, ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. సో ఇన్ని చేస్తుంటే ఒక్క తల్లికి వందనం నిధులు విడుదల తీసుకొని దాన్ని అంతా కూడా అంటే తప్పుదోవ పట్టించేలాగా ప్రజల్ని ఇట్లా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. దానివల్ల ఇవి ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఇది ఏం చెప్తారు? లేదు, ప్రజల్లోకి వెళ్ళకపోవటం అంటూ ఏం లేదు. నేను చెప్పా కదా, తల్లికి వందనం ఈజ్ సూపర్ సక్సెస్. తల్లికి వందనం నుంచి డబ్బులు అందుకున్న మహిళలందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి వాళ్ళే తమ పక్క వాళ్ళకి మంచిగా చెప్తూ ఉన్నారు. చాలా మాకు మేలు జరిగింది, మాకు మా పిల్లల్ని చదివించుకునే సౌకర్యం మాకు కలిగింది, ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో ఎప్పుడన్నా జరిగిందా? నువ్వు 2 పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి ఇచ్చి ఇంకో పిల్లకి నేను ఇవ్వను అని చెప్పావు కదా, ఆ దుర్మార్గం ఇప్పుడు పోయింది కదా. అందుకని పాజిటివ్ మెసేజ్ సమాజంలో స్ప్రెడ్ అవుతూ ఉంటే వీళ్ళకి దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలా అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మొత్తం పాఠశాలల్లో నాడు నేడు స్కీమ్ అని చెప్పి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అని పెట్టిన తర్వాత ఏ స్కూల్లో అయినా అంటే మొత్తం మౌలిక సదుపాయాలు కల్పించటం నాడు నేడు ఉద్దేశం. మరి చేసావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేస్తే మరి రోజే వచ్చి అట్లెందుకు మాడుతుంది? ఈ 1 ఇయర్లోనే టాయిలెట్లు లేకుండా పోయినాయా? టాయిలెట్లు లేకుండా పోతే నువ్వు ఎక్కడ లేవో చెప్పు, నీకు తెలిస్తే ట్విట్టర్లో సమాచారం పెట్టు, దానికి మంత్రి నారా లోకేష్ని ట్యాగ్ చేయి. ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు అడుగు. అది అటువంటి పనులు చేయాలి నీకు చేత అయితే. నువ్వు చెప్పేవన్న అబద్ధాలు కాబట్టి నువ్వు అటువంటి పనులు చెయ్యవు. ఆన్ రికార్డ్ ఏది చెప్పవు. నువ్వు వచ్చి ఏదో బురద చల్లటానికి అది చల్లట ఈ ప్రయత్నంలో ఏమవుతున్నది అంటే, ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు వైసీపీ మొత్తం ప్రజల్లో పలచనైపోయింది. అందుకని వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చదివి వినిపించా కదా, కొన్ని ఆధార్ నెంబర్లు జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు వేసిన ఆధార్ నెంబర్లు ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేస్తున్నారు. ఇటువంటివి వెరిఫై చేస్తారు. అసలు ఇంకా కొన్ని ఆధార్ నెంబర్లు ఒక బాక్స్లో పెట్టి, స్పెషల్ బాక్స్లో పెట్టి అందులో కూడా డబ్బులు వేశారు జగన్మోహన్ రెడ్డి టైంలో. అవన్నీ మినిస్టర్ నారా లోకేష్ స్పెసిఫిక్గా చెప్పాడు, అవన్నీ కూడా తీసి పెట్టాము, అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నామని. అంటే అమ్మ ఒడిలో కూడా పెద్ద స్కాండల్ జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో చదవని పిల్లల ఖాతాల్లో కూడా డబ్బులు పడ్డాయి. అవన్నీ బయటికి రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మొత్తం కేవలం
తనకి సంబంధించిన వాళ్ళకి, తనకు ఓటేసే వాళ్ళకి ముందు ఇందాక కనకదుర్గ గారు చెప్పారు కదా, 44 లక్షల మంది నుంచి 38 లక్షలకి ఎందుకు తగ్గించావు అంటే ఏంటి? వీళ్ళు మనకు ఓటేయరు అని నీకు అర్థం కాగానే వాళ్ళందరికీ కట్ చేసావు. ఈ రోజున వాళ్ళందరికీ రివైవ్ అయినాయి. మొత్తం కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్హులైన తల్లులందరి ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. వాళ్ళందరూ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. దాంతో దీని మీద దుష్ప్రచారం చేయటానికి ఒక కార్యక్రమం తీసుకొని మొదలుపెట్టాడు. నీకు నీ బోగస్ ఆధార్ నెంబర్లు, నువ్వు ఇచ్చిన బోగస్ ఆధార్ నెంబర్లు కాకుండా పాత రికార్డు ప్రకారమే అసలు మీకు సడన్గా మీకు ఇవన్నీ ఈ లెక్కలన్నీ ఎట్లా వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి వేసిన నెంబర్లే కదా ఇవి. వాళ్ళు మళ్ళీ రీవెరిఫై చేసుకున్నారు, వేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి గొడవ ఎందుకు పెడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి మరి అదే డేటాబేస్ మీద ఆధారపడి ఇప్పుడు తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు గొడవ పెడుతున్నాడు? ఎందుకు గొడవ? ఇంకా ఎక్కువ ఇస్తున్నారు కదా, అందుకే గొడవ పెడుతున్నాడు. నువ్వు 38 లక్షల మంది స్టూడెంట్స్కి ఇస్తే కూటమి ప్రభుత్వం 67 లక్షల మంది స్టూడెంట్స్కి ఇస్తున్నది. మరి అక్కడే ఉంది సార్. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న విద్యార్థుల్లో 93% మంది విద్యార్థులకే తల్లికి వందనం వచ్చింది. నీకేంటి బాధ? నీకేంటి కడుపు నొప్పి? అదే ఇప్పుడు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. తల్లికి వందనం ఇట్ ఈస్ ఎ సక్సెస్ స్టోరీ. తల్లులకి సక్సెస్ స్టోరీ, కూటమి ప్రభుత్వానికి సక్సెస్ స్టోరీ.